హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మైండ్ క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 77th రిపబ్లిక్ డే. ఏంటి మనకి ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్ ఫస్ట్ నుంచి ఉన్న ఫ్లాగ్ కాదా? మరి మనకు ఫస్ట్ ఉన్న ఫ్లాగ్ భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ జెండా ఆగస్టు 7, 1906 కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్లో ఎగురవేసినట్టు. అయితే ఈ జెండా ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉంటుంది. రెండవ జెండాను 1907లో మేడం కామా మరియు ఆమె బహిష్కరించబడిన విప్లవకారుల బృందం ప్యారిస్లో ఎగురవేసింది. మొదటి జెండాకు ఈ జెండాకు దగ్గర పోలికలు కలిగి ఉంటాయి. పైభాగంలో ఒకే కమలం ఉంది, కానీ సప్తఋషిని సూచించే 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ జెండాను బ్రిటన్లో జరిగిన సోషాలిటీ సమావేశంలో కూడా ప్రదర్శించారు. మూడవ జెండాను 1917లో ఎగురవేశారు. హోమ్ రూల్ ఉద్యమ సమయంలో డాక్టర్ యానీ బెసెంట్ మరియు లోకమాన్య తిలక్ దీనిని ఎగురవేసినట్టు చెబుతారు. నాలుగవ జెండాను 1921లో విజయవాడలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక ఆంధ్ర యువకుడు ఒక జెండాను తయారు చేసి గాంధీజీ వద్దకు తీసుకువెళ్ళాడు. 1931 సంవత్సరం జెండా చరిత్రలోనే ఒక మేలిరాయి వంటిది. త్రివర్ణ పతాకాన్ని మన జాతీయ జెండాగా స్వీకరించడానికి ఒక తీర్మానం ఆమోదించబడింది. ప్రస్తుతం ఉన్న జెండాను జూలై 22న 1947 రాజ్యాంగ సభ దీనిని స్వాతంత్ర భారతీయ జెండాగా స్వీకరించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత రంగులు మరియు వీటికి ఉన్న ప్రాముఖ్యత అలాగే ఉంది, కానీ జెండాపై రాజ్యం స్థానంలో అశోక చక్రవర్తి యొక్క ధర్మ చక్రం మాత్రమే స్వీకరించబడింది. అందువలన కాంగ్రెస్ పార్టీ త్రివర్ణ జెండా చివరికి స్వాతంత్ర భారతదేశం యొక్క త్రివర్ణ జెండాగా మారింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అదే నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి.